ఛానలుకి స్వాగతం. 2026వ సంవత్సరం మార్చి 3వ తేదీన వస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణంలోపు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాల్సిందే. లేదంటే మీరు చాలా నష్టపోతారు. ఒకవేళ పరిహారం చేశారంటే కనుక శుభప్రదమైన ఫలితాలు చూస్తారు. మీ కొడుకుల జీవితంలో కూడా ఊహించని అద్భుతాలు జరుగుతాయి. ఈ వివరాలన్నీ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ 2026 మార్చి 3వ తేదీన చోటు చేసుకోబోతుంది ఒక అద్భుతమైన ఆకాశ సంఘటన, సంపూర్ణ చంద్రగ్రహణం. గ్రహణం అంటే అన్ని వేళలా ప్రకృతిలో ఒక శక్తివంతమైన మార్పు. ఈ సమయంలో ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా, మానసికంగా కొంత ప్రభావితుడవుతాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. కాని ప్రత్యేకంగా కొడుకులు ఉన్నవాళ్లు ఈ యొక్క చంద్రగ్రహణంలోపు శక్తివంతమైన పరిహారం తప్పకుండా చేయాలి. చంద్రుడు అంటే మన మనస్సుకి ప్రతీకం. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక సమాంతర రేఖలో ఉన్నప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. అదే చంద్రగ్రహణం. ఈ సమయంలో ప్రకృతి తన శక్తుల్ని పునఃవ్యవస్థీకరిస్తుంది. మన భావాలు, మనసు, చుట్టుపక్కన శక్తులు కొంచెం మారుతాయి. అందుకే ఇది ఆత్మశుద్ధి కోసం చాలా సరైన సమయం. అయితే పురాణాలు ఏం చెబుతున్నాయంటే, గ్రహణ కాలంలో పుత్ర సంబంధిత కర్మలు, ఆశీర్వాదాలు ప్రత్యేక ఫలితాలనిస్తాయని పురాణాలు కూడా చెబుతున్నాయి. కొడుకులు మన కుటుంబ వంశాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి. వారికి ఆరోగ్యం, జీవితంలో శాంతి, సుఖం ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే కొడుకులు ఉన్నవాళ్లు గ్రహణంలోపు ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు అనారోగ్యం, ఏడుపు, బద్ధకం లేదా ఆకస్మిక మార్పులు చూపుతుంటే పెద్దవాళ్లు ఒకే మాట అంటారు, దిష్టి పట్టిందని. ఇది కేవలం మాట కాదు, ఒక అదృశ్య శక్తి ప్రభావం అని మన పాత సంస్కృతి చెబుతుంది. ఆ దిష్టిని తొలగించటానికి చిన్న పరిహారం, అలాగే శక్తివంతమైన పరిహారం ఒకటి ఉంది. అదే ఉప్పు పరిహారం. కేవలం చిన్న పిల్లలకి మాత్రమే కాదు, మీ కొడుకులు ఎటువంటి వయస్సు కలవారైనా సరే, వారికి కెరియర్ పరంగా ఇబ్బందులు ఉన్నాయా, ఉద్యోగ అవకాశాలు రావటం లేదా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా, లేదా వారి యొక్క జీవితంలో అనేక రకమైన సమస్యలతో వారు బాధపడుతున్నారా, వారికి వివాహం కావటం లేదా, సంతానం కలగటం లేదా, అటువంటి వ్యక్తుల గురించి కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ పరిహారం చేయవచ్చు. ఉప్పు అంటే కేవలం రుచి కోసం కాదు, ఉప్పు శరీరంలోని మలిన శక్తులను శోషించే శక్తి కలిగిన సహజ శుభ్రకారకం. ప్రాచీన గ్రంథాల్లో లవణం దుష్ట దృష్టి నాశనం అని కూడా ఉంది. అంటే ఉప్పు దగ్గర దురదృష్టం నిలబడలేదని నమ్మకం. అయితే ఉదయం సూర్యోదయానికి లేదా సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు, గ్రహణం ముందు రోజుల్లో అంటే గ్రహణంలోపు ఈ పరిహారం చేస్తే కనుక ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఒక పిడికెడు సముద్రపు ఉప్పు అంటే రాళ్ల ఉప్పును తీసుకోవాలి. అందులో 2 చుక్కలు నూనె కలపండి. ఇప్పుడు ఆ ఉప్పు మిశ్రమాన్ని మీ కొడుకు యొక్క తల దగ్గర నుండి పాదాల వరకు 3 సార్లు ఎడమవైపు నుండి కుడివైపుకు తిప్పాలి. తర్వాత బయటకు తీసుకువెళ్లి నేలమీద వేయకండి, కాగితం మీద పెట్టి దాన్ని కాల్చేసేయండి. ఆ మంటలోనే దిష్టి శక్తి దగ్ధమవుతుంది. అయితే ఆ తర్వాత మీ కొడుకును కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రమ్మని చెప్పండి. దిష్టి తీసేసిన తర్వాత మీరు కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకోండి. ఆ తర్వాత మీ కొడుకుకు ఒక గ్లాసు నీళ్ళివ్వండి. వాటిని తాగమని చెప్పండి. ఇది శక్తి పునరుద్ధరణకు సూచకం. అయితే ఉప్పు పరిహారం తర్వాత చేయాల్సింది ఏంటి అంటే కనుక, ఇంట్లో తులసి కాని లేదా నిమ్మ దీపం కాని వెలిగించండి. పిల్లల తలపై తులసి ఆకు స్పర్శ చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ అని కాని లేదా ఓం నమశివాయ అని కాని జపించండి. మీరు ఈ పరిహారం చేసిన రోజు తులసి ఆకులతో కాని లేదా ఉప్పు కలిపిన నీటితో కాని వంటగదినే శుభ్రం చేయండి. ఇది ఆ ఇంటి దుర్వాతావరణాన్ని శాంతింపజేస్తుంది. గ్రహణం అంటే ప్రకృతిలో శక్తుల మార్పు యొక్క కాలం. ఈ సమయంలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా క్రియాశీలమవుతుంది. కాబట్టి మార్చి 3వ తేదీన వస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణానికి ముందు రోజుల్లోనే, అంటే ఈ యొక్క గ్రహణంలోపు మీరు ఈ చిన్న పరిహారం చేస్తే కనుక దిష్టి, దురదృష్టం, ఆత్మిక అలసట అన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ పరిహారం చేసిన తర్వాత ఒక గిన్నెలో ఉప్పు నీరు తీసుకుని ఇంటి నలువైపులా చల్లండి. తర్వాత మీరు కాసేపు ధ్యానం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా మీ ఇంటి వైబ్రేషన్లు పాజిటివ్గా మారుతాయి. ఉప్పు నీరు అంటే శక్తి శుద్ధి. దాన్ని నిత్యం శుక్రవారం కాని లేదా పౌర్ణమి రోజు కాని ఈ విధంగా ఇంట్లో చల్లుకుంటే కనుక ఇంటి శాంతి దృఢమవుతుంది.
శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే ఉప్పు క్రిస్టల్లో ఉన్న అయానిక్ శక్తులు గాలిలో ఉన్న సూక్ష్మ మలినాలను తగ్గిస్తాయి. అందుకే ఉప్పు నీరు ఇంటి శుభ్రతకు, శక్తి శుద్ధికి రెండింటికీ పనికి వస్తుంది. అంటే ఉప్పు పరిహారం ఒక విశ్వాసం మాత్రమే కాదు, ఒక సైన్స్ మరియు స్పిరిచువాలిటీ యొక్క కలయిక. ఈ మార్చి 3వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణానికి ముందే మీ కొడుకుకు ఈ విధంగా ఉప్పు పరిహారం తప్పకుండా చేయండి. ఇది దిష్టి, దురదృష్టాన్ని తొలగించి దైవశక్తిని ఆహ్వానిస్తుంది. చిన్న ప్రయత్నమే కాని అపారమైన రక్షణ కలుగుతుంది. దేవుడు మీ కుటుంబానికి శాంతిని, ఆరోగ్యాన్ని, పుత్రసుఖాన్ని ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. ఉప్పు పరిహారం చేసిన తర్వాత మనకు కలిగే మార్పులు చాలా మృదువుగా ఉంటాయి కాని లోతుగా ఉంటాయి. కొడుకు యొక్క మానసిక శాంతి పెరుగుతుంది. చదువుపై వారికి దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఇంట్లో అనవసర వాగ్వాదాలు తగ్గుతాయి. ఎందుకంటే ఉప్పు పరిహారం కేవలం దిష్టిని కాదు, మన ఆలోచనల్లో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీని కూడా శోషిస్తుంది. ఇది మన హృదయాన్ని స్వచ్ఛంగా, మన ఇంటిని శాంతిగా మారుస్తుంది. అయితే మీరు కొన్ని పుణ్యకార్యాలు చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. దీపదానం చేయండి. తులసి చెట్టు కింద ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. దీపశక్తి, ఉప్పు శక్తి కలిపి ఆ ఇంటిని రక్షిస్తుంది. గ్రహణం తర్వాత లేదా పరిహారం చేసిన రోజు గడప వద్ద గోమయాన్ని నీటిలో కలిపి గీతలు వేయండి. ఇది దుష్టశక్తుల ప్రవేశాన్ని అడ్డుకుంటుంది. అలాగే ఉప్పు పరిహారం చేసిన తర్వాత నిమ్మకాయను 4 ముక్కలు చేసి ఇంటి మూలల్లో ఉంచండి. ఇది నెగటివ్ వైబ్రేషన్లను గ్రహించి తటస్థం చేస్తుంది. అలాగే పరిహారం తర్వాత పిల్లలు నవ్వుతూ, ఆడుతూ ఉండటం అత్యంత శుభసూచకం. అది దిష్టి పూర్తిగా తొలగిపోయింది అనటానికే సంకేతం. అయితే జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం ఈ పరిహారం చేస్తే కనుక సింహరాశి, మేషరాశి, కర్కాటక రాశి, ధనుస్సు రాశుల వారికి ఈ ఉప్పు పరిహారం అత్యంత శక్తివంతమైన ఫలితాలనిస్తుంది. ఈ రాశి వారిలో కోపం, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఉప్పు దాన్ని సమతుల్యం చేస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి పరిహారం చేస్తే దిష్టి మాత్రమే కాదు, మానసిక స్థిరత్వం కూడా లభిస్తుంది. పిల్లల మనసు చాలా సున్నితమైంది. వాళ్లకు ఇతరుల చూపు, నెగటివ్ ఎనర్జీ త్వరగా అంటుకుంటుంది. అందుకే వారికి తరచుగా దిష్టి తీసే అలవాటు మన పెద్దలది. ఉప్పు పరిహారం చేస్తే పిల్లల నిద్ర బాగుంటుంది, చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, చిన్న చిన్న అనారోగ్యాలు తగ్గుతాయి. కాబట్టి కొడుకులు ఉన్నవాళ్లు ఈ పరిహారాన్ని చంద్రగ్రహణంలోపు తప్పకుండా చేయండి. మీ కొడుకుల యొక్క జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయటం, ప్రతి ఆదివారం రోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం కూడా శుభప్రదమైన ఫలితాలను అందజేస్తుంది. దాన ధర్మాలు చేయటం ద్వారా విశేషమైన ఫలితం మీకు దక్కుతుంది. కాబట్టి దాన ధర్మాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. ఎవరి మనస్సు నొప్పించకండి. ఎవరి మనస్సు నొప్పించినా సరే అది మీ జీవితంలో అనేక రకాల కష్టాలను తెచ్చిపెడుతుంది. ఒకరి దుఃఖానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కారణం కాకూడదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.